తెల్ల గోంగూర నిల్వ పచ్చడి చేసేద్దాం. తెల్ల గోంగూరను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఒక పాత్రలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత గోంగూరను వేసుకోవాలి. గోంగూరను బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు వేయించుకోవాలి. కావలసినంత చింతపండును శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోంగూరలో కలుపుకుని వేయించుకోవాలి. చింతపండు మరియు పచ్చడి బాగా వేగేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 గ్రాముల కారం కలుపుకోవాలి. 250 గ్రాముల ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కారాన్ని గోంగూరకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కావలసినవి: జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపు సామాను, మెంతులు. సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత పోపు సామాను వేసుకోవాలి. మెంతులు, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపును బాగా వేయించుకోవాలి. తాలింపులో తెల్ల గోంగూర పచ్చడి కలుపుకోవాలి. పచ్చడి మరియు తాలింపు బాగా కలిసేలా కలుపుకోవాలి. చూశారు కదా, మన తెల్ల గోంగూర పచ్చడి రెడీ అయింది. వేడివేడి అన్నం, తెల్ల గోంగూర పచ్చడి సూపర్ కాంబినేషన్.